బట్టలన్నీ ఉతికేశాను, వెళ్ళి పిండేసి ఆరబెట్టుపో. ఓకే వదినా. అమ్మయ్యా, ఏ పని సరిగ్గా చేయదు, కనీసం ఈ పనైనా చేస్తుందో లేదో. వదినా, బట్టలు పిండే సారబెట్టమన్నారు కానీ ఏ పిండో చెప్పలేదు. గోధుమ పిండా మైదా పిండా? హత్యానంద 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 ఆత్మహత్యానంద. ఎప్పటి నుంచి మొదలెట్టు తపస్సు? ముందు నుంచే. అయినా నువ్వేంటి అంతా అయిపోయాకొచ్చావు? లాక్డౌన్లోనే జ్ఞానోదయం అయింది పెళ్ళంతో పెళ్ళమని. ఆత్మహత్యానంద 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 హత్యానంద ఆత్మహత్యానంద హత్యానంద ఆత్మహత్యానంద హత్యానంద ఆత్మహత్యానంద హత్యానంద. భక్తులారా, ఆత్మహత్యానంద ఆత్మహత్యానంద. తపస్సు చేసింది చాలు, ఇంకా కళ్ళు తెరవండి. స్వామి మీరేంటి స్వామి దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ లా ట్రెడిషనల్ గా ఉంటారనుకుంటే గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని ఇలా ట్రెండీగా ఉన్నారు. నేను ఎప్పుడో అప్డేట్ అయ్యాను నాయన. మీరే ఇంకా కాషాయ బట్టలు వేసుకుని తపస్సు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు. వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వచ్చేసేవాడిని కదా. అవునా? యో స్వామి, నేను ఎప్పటి నుంచో మీకోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాను స్వామి. నేను అడిగిన వరం నాకు ఇచ్చేయండి. అలా ఏం కుదరదు నాయన. మీ ఇద్దరిలో నాక్డౌన్ ని ఎవరైతే సక్రమంగా పాటించారో వాళ్ళకే వరం ఇవ్వడం జరుగుతుంది. సో మీ ఇద్దరిలో నాక్డౌన్ ని ఎవరు సక్రమంగా పాటించారంటే నువ్వు నాక్డౌన్ ని సక్రమంగా పాటించావు. ఏం కావాలో కోరుకో. స్వామి, వాడే కరెక్ట్ గా పాటించాడని అలా ఎలా డిసైడ్ చేస్తారు స్వామి? వాడికి జుట్టు ఎక్కువగా ఉంది, నీకు తక్కువగా ఉంది. అంటే వాడు లాక్డౌన్ లో ఇంట్లోనే ఉంటూ రూల్స్ ని సక్రమంగా పాటించాడు. అందుకే వాడే వరానికి అర్హుడు. స్వామి, మీరు ఇంకా శంకరాభరణం సినిమాలో స్వామి అజుల్లాగా స్లో అనుకున్నాను. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో వ్యాన్ డీజిల్ లాగా ఎంత ఫాస్ట్ అనుకోలేదు. బొచ్చు పెద్ద పిచ్చయ్యా, పొగిడింది చాలు. ఏం కావాలో కోరుకో. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నాకేం కావాలంటే మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఏమేం కావాలో మెసేజ్ పెడతా. 98480222. వద్దులే, నీ నెంబర్ నాకు తెలుసు. నేనే నీకు వాట్సాప్ లో పింక్ చేస్తా. లెట్స్ కీప్ ఇన్ టచ్. ఓకే, టాటా. ఇదిగా ఇది ఎట్టుకుని తపస్సు చేయి. నెక్స్ట్ టైం అయినా వరవెత్తాడు. ఏమే ఈ పూట కంది పచ్చడి చేయకూడదు? కంది పచ్చడితో పాటు మామిడికాయ ముక్కల పచ్చడి కూడా చేస్తా. మరి పప్పు ఏం చేస్తున్నావు? నిన్న దోసకాయలు తెచ్చాను కదా, దోసకాయ పప్పు చేయవే, బాగుంటది. దాంతో పాటు నిన్న బెండకాయలు కూడా తెచ్చారుగా, వాటితో కాస్త మజ్జిగ పులుసు కూడా పెడతాను. అట్టాగే కాస్త గుమ్మడికాయ వడియాలకు 4 గారి ముక్కలు, ఇంగువప్పడాలు కూడా ఉంటాయిలేండి. ఇదేంటి ఏదడిగినా 1+1 ఆఫర్ ఇస్తుంది? ఇంత కష్టపడిపోతున్నావు, నీకేమైనా సహాయం చేయమంటావా బంగారం? సహాయం ఏం అక్కర్లేదులే కానీ అలా ఓసారి మార్కెట్కి వెళ్ళి 4 అరిటాకులు, 2 లీటర్ థమ్సప్ బాటిల్ తీసుకురండి. ఈ రోజు భోజనానికి మా అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య వస్తున్నారు. ఒదే బామర్ది, వాడు కుండగాడు జైలు నుంచి ఈ రోజే కదా రిలీజ్ అయ్యేది. అవును బావా, వాడు చేసిన ఘనకార్యానికి ఇంకో సంవత్సరం జైల్లో పెట్టినా తప్పులేదు. వాడింత పని చేసినాడు, వానెక్క వాడిన కనపరాలి వాడిని కోచ బావా. ఒదే ఆడొచ్చేది వాడే అనుకుంటాన్రా. బావా, వానికి 10,000 అప్పున్నా ఇటుకు వచ్చాను చెప్పాక బావా, నేను పోయిసా బావా. ఏరాడివి ఏం చేస్తాండావు? మనిషి పుట్టుక ఉట్టినాక సిగ్గు, మానం, రోషం, పౌరుషం ఉండాలా. ఏమైందిరా? ఏమైంది మిట్టతో కొడతా ఇంకో మాట మాట్లాడినావు అనుకో, కళ్ళ ముందు పిల్లని చచ్చిపోతుంటే ఎవడైనా అట చూసాడా పోయి కాపాడతాడు గాని. నువ్వు కూడా ఏంద్రా మంది లెక్కనే మాట్లాడతావు? అసలు గవర్నమెంట్ ఏం చెప్పింది? మనిషికి మధ్య దూరం పాటించమని. నేను పోయి కాపాడాను అనుకో, మళ్ళీ దూరం పాటించాలే ఏం పాటించాలే అని ఇంకో కేసు పెట్టి లోపలేపించామనే. రేయ్, ఆ జెర్సీ ఆవుకి గడ్డి తగ్గించండి. నిన్న పాలు పిండి పెంటే తంతా అంది.
హలో అరే డుంబో, మొన్న అనంగా హైదరాబాద్ వచ్చాను ఫోన్ చేసావు, ఇంతవరకు రూమ్ రాలా, ఎక్కడున్నావు? పోరా, మీ పట్నం వాళ్ళంతా మోసగాళ్ళు గిని, అందుకే నేను మా ఊరికి వచ్చేసి. ఊరికి వెళ్ళిపోయావా? అసలు ఏం జరిగిందిరా? అదేరా, నిన్న ఆషాఢ మాసం అని చెప్పి 3 చీరలు 3 తొమ్మిదిలు కనిపెట్టినారా. మంచి ఆఫరు, మరి తీసుకున్నావా? నేను కూడా తీసుకుందామని లోపలికి పోయినారా. లోపలికి పోయి అడిగాలకో వాడు కొట్టి పంపించేసినాడు. అసలు ఏం జరిగిందిరా? ఆడ 3 తొమ్మిదిలు ఉన్నాయి కదా, ఒక 9 తీసుకొని ఒక చీరేనా అన్నారా, కొట్టి పంపించేసినారా. ఇదేంటి? నాకు పోయింది, నేను తాగుతాను. మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ నన్ను మాత్రం వంటింటి కుందేల్ని చేశారు. నేను తాగి సుఖపడిపోతున్నాననే కదా నీ అనుమానం? ఒకసారి టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. చేయబట్టు. ఛీ, ఇంత చండాలంగా ఉందేంటి? నాలుక మండుతుంది. ఎలా తాగుతున్నారు? ఏం చేయమంటావు బంగారం? నువ్వు ఇంటి పనులు చేస్తూ కష్టపడుతుంటే నేను మాత్రం ఎలా సుఖపడగలను? అందుకే ఇది తాగి కష్టపడుతున్నాను. అసలు విషయం అది కాదు గాని అదో విశ్వ చిదంబర రహస్యం. నీకు చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం చేసుకోలేను? చెప్పండి. దీన్ని తీసుకొని ఇలా అరచేతిలో కొట్టినప్పుడు ఏమవుతుందంటే దీనిలోని బబుల్స్ ఇలా పైకి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా కొట్టినప్పుడు జాగ్రత్తగా చూడు, అందులోని బుడగలు పైకి వస్తున్నాయి. ఏంటది? అదే కాస్మిక్ ఎనర్జీ. ఎక్కడో దూర 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 తీరాలలో ఉన్న కైలాసంలో నుండి డైరెక్ట్ గా బాటిల్లోకి వస్తున్నాయి. ఆ విషయం ఎవరికి తెలియదు. నేను చెప్పాను కదా, అదో విశ్వ చిదంబర రహస్యం. అక్కడెక్కడో కైలాసంలో ఉండే కాస్మిక్ ఎనర్జీ అందరి దగ్గరికి కంప్లీట్ గా వెళ్ళలేదు కదా. ఎవరో మహానుభావుడు దీన్ని కనిపెట్టాడు. అక్కడ కైలాసంలో ఏముంటుంది? మంచు ఉంటుంది. ఆ మంచు దీనితో కలిసినప్పుడు ప్రపంచాన్నే జయించే అంత శక్తి వస్తుంది. కానీ ఇక్కడ మనకు మంచి దొరకదు కదా, అందుకే ఐస్ క్యూబ్స్ వేసుకొని దీన్ని తాగుతా. ఈ బబుల్స్ పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉన్న చెడులు కూడా అలా కైలాసానికి వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది? విముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. ఇది ఒక పవిత్ర తీర్థం. దీన్ని మనం తాగినప్పుడు మన కర్మలు పాపాలు తొలగిపోయి మనం కూడా పవిత్రులమవుతాం. రే రామ్, సార్వాడా சொல்லுங்க சார்வாடா. కార్తీ బయటికి వెళ్దాం. కార్ టైర్ పంచర్ అయి పుడిచిన సార్వాడా. పంక్చరా? పంక్చర్ ఎలా అయిందిరా? అది ఎన్ననా, నిన్న రాత్రి మన ఇంటి దారి గుండా వస్తున్నానా, ఇంత మాదిరి విస్కీ బాటిల్ పొలవమని వచ్చి మన టైర్ కింద దూరినాదే. అది దూరుతుంటే నువ్వు దుప్పట్నని పడుకున్నావా? చూసుకో పనిలా. మురుగా అంత బాటిల్ టైర్ కింద పడ్డోడు జేబులో ఉండాది, నేనట్టా చూసేదే. హాయ్ రా మామా. హాయ్ రా బావా. అదే బావా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను రా. నేను ఈరోజు ఒక మంచి పని చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా. అవునా? ఏం చేసావు? అదా, మా ఇంటి పక్కన షాప్ ఉంది కదా, ఆ షాప్ లో దొంగలు పడ్డారా. అవునా? ఆ షాప్ ఓనర్ ఏమో హెల్ప్ 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 అని అరుస్తున్నాడు. నేను వెళ్ళి హెల్ప్ చేసా బావా. అయ్యో అవునా? ఏం చేసావు ఏంటి? అదా, దొంగలు పడ్డది కదా, వాళ్ళు దొంగలించినవన్నీ బండ్లో ఎక్కించుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డరు. నేను వెళ్ళి హెల్ప్ చేసా. ఈ 14 రోజులు ఒక్కడిని ఎలా ఉండాలో ఏంటో చెప్పరా. ఒరే ఆల్మెట్ నాని, నాని అని పేరెట్టుకుంటే చంటి కుర్రోళ్ళ ఏడాలేట్రా? ఏమైంది? ఎట్లెట్లా బతికినోళ్ళం, ఏం బర్బాత్ అయిపోయింది జీవితం, ఏం హాలత్ అయ్యిందిరా. అందరం కలిసి ధూమ్ ధామ్న ఫుల్ బాటిల్ లేపేసేటోళ్ళం. అదిగాక చెల్లమ్మ చేత్తో చిల్లీ చికెన్ అన్నిటినీ మిస్ అవుతున్నారా. అవును, ఛానల్ అయిపోయింది. మనం కూడా 14 రోజులు ఉండం కదా.
ఒరే నాకు కూడా నాలుగు పీకేస్తుందిరా, మన వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చే. గట్లా అంటావా? సరే అయితే. అరే రామ్గా, మన సంతుగాని కూడా తీసుకొని సీన్ గాని ఇంటికి వచ్చేయరా. చెప్పండి రా, చాలా రోజుల తర్వాత సిట్టింగ్ చేస్తున్నాం, దావత్ దుమ్ములు వేసిపోవాలి. చెప్పండి ఎవడెవడ ఏమేమి తాగుతారు? ఆగు రే సత్తే. అయ్యగారు చెప్పండి. రే మా వాళ్ళు ఏమేమి తాగుతారో చెప్తారు, వైన్ షాప్కి వెళ్ళి తెచ్చాయి. ఇప్పుడు చెప్పరా. అలాగే అయ్యగారు. హెవీ కూల్ 2 బడ్వైజర్, మీడియం కూల్ 2 నాకౌట్, లో కూల్ 2 కింగ్ ఫిషర్. ఫస్ట్ రౌండ్ గీజాలు పడిపోకుంటే నెక్స్ట్ రౌండ్కి చెప్తా. మ్యాట్ 59 మందు ఫుల్, చిల్డ్గా లీటర్ సోడా. వాళ్ళిద్దరు చెప్పింది కలిపి నా ఒకటి తెచ్చేయి. అలాగేనండి. నీకు తెలుసు కదరా, మ్యాన్షన్ హౌస్ లీటర్ హాట్ వాటర్ విత్ ఆవకాయ బద్ద తెచ్చేతనయ్యా. ఒరా సత్తే, నువ్వు వెళ్ళి అమ్మగారిని పంపించు. అలాగేనయ్యా. అమ్మగారు మళ్ళీ ఎవరో పొగలుగలు వచ్చినట్టున్నారు, అయ్యగారు రమ్మంత వెళ్ళండి. చెప్పండి. రేయ్ చింత తొక్కు నుంచి చిల్లి చికెన్ దాకా స్టఫ్ ఏమేం కావాలన్నీ ఆర్డర్ ఇచ్చిండ్రా. ఒక మూంగ్ దాల్ మంచూరియా, కారం ఎక్కువ ఉప్పు తక్కువ, పైన ఉల్లిగడ్డ కింద నిమ్మకాయ విత్ టిష్యూ. ఆలివ్ ఆయిల్ రాసి మసాలా జల్లిన చిల్లీ చికెన్, దానికి తోడు పుదీనా చట్నీ. ఈ కప్పలు గబిల లాంటివి ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి, కాకపోతే వండడం కుదరదు, పచ్చివి తినాల్సి వస్తుంది. మీకు ఓకేనా? అయితే కబాబ్ విత్ కాజు ఫ్రై. తిన్నావు కదా, సత్తిగడ వచ్చే లోపల ఇవన్నీ రెడీ అయిపోవాలి. ఎలా? సరే. ఏంటండి అమ్మగారు అంత కోపంగా ఉన్నారు? మీ అయ్యగారికి నేను ఏమైనా వెయిటర్లా కనిపిస్తున్నానా? పిలిచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్లు ఇప్పిస్తున్నాడు. మీరేం బెంగపడకండి అమ్మగారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ పొగోడుగోల సంగతి నేను చూసుకుంటాను. రే మందురాగానే కంగారు పడిపోయి తాగేకండి. అయ్యగారు సరికేదిరా, మొత్తం హాల్లో సర్దిస్తున్నానండి. అయ్యగారు వీళ్ళకి ఈరోజు అర్జెంట్గా పిలిచి ఇక్కడ పార్టీ ఎత్తానంత 14 రోజులు అక్కడికి వెళ్తానే కదా. అవును. ఏర్రా ఇలా 14 రోజులంతా తోరంతేనే అనుకున్నట్టున్నారు అయ్యగారు. మీరు వెళ్తున్న క్యాంప్ అని తెలియదు పాపం. చేతులకి శానిటైజర్ పూసుకోమోనరా స్వామి, ఒకరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేదు కదండి రబ్బా. ఇంకోడొచ్చా. రే రే నీ కళ్ళు పోయినా ఏమి రే, నిన్న ఒక నుండ్లా కనిపించలా? అమ్మయ్యా వచ్చినాడు. అది బాగా పూసుకో, మచ్చలేకుండా చూడు. రైట్ రైట్ ఇంకా బో. హే హే వీడెవడు నన్ను వాడకుండా వెళ్ళిపోతున్నాడు? రే రే నన్ను వాడుకోరా, నో మాస్క్ నో ఎంట్రీ. నన్ను ఇంతకు ఎవరు వాడలా, నేను ఫ్రెష్ దా వాడుకో. ఓ చిన్నోడా ఊపుకుంటూ వెళ్ళిపోతాను ఏందబ్బా, మళ్ళా చేతులకు శానిటైజర్ పూసుకో. అది వెరీ గుడ్. మా ఛానల్లోకి వస్తేనమ్మా పోతినమ్మా అంటే సరిపాదు. మా వీడియో చూసినాక నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్కు షేర్ కూడా చేయండి బా. మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ దాన్ని కూడా క్లిక్ చేయండి బా.